హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప బ్లాగ్. మీకు చెప్పాను కదండి షార్ట్ వీడియోలో నేను మీకు మా తోటను చూపిస్తాను అనేసి జామకాయలు చూపించేటప్పుడు చెప్పాను కదా. ఇది వచ్చేసానండి ఈరోజు మా నాన్నని తీసుకొని మా తోటకి. ఇదే అండి మా తోట. కొంచెం లాంగ్ అని చెప్పాను కదండి, అయినా మీకు చూపివ్వాలనే కాన్సెప్ట్తో వచ్చాము. మా నాన్నని తీసుకొని నేను వచ్చాను తోటకి. ఇది ఇంగ్లీష్ గెడ్డ అంటారండి, అంటే ఆవుల ఫారం ఉంది మాకు. ఆవులకి అది గడ్డి అది కట్ చేసి, అంటే మిషన్తో కట్ చేసి వేస్తారు. ఈసారి మీకు ఫారం కూడా చూపిస్తాను. ఇదంతా ఆవులకి గడ్డి వేశారు. ఆవుల ఫారం ఉంది కాబట్టి ఇలా దీన్ని ఇంగ్లీష్ గడ్డి అనేసి అంటారు. ఇంతవరకు గడ్డి నాటారు. ఇంకా ముందుకు వెళ్తే మా తోట మొత్తం ఇది మొత్తం గడ్డండి. అంటే ఆవులకి మాత్రం వేసుకోవడానికి నాన్న ఒక ఎకరా వరకు గడ్డి నాటారు. ఇంకా అదంతా మా పొలమేనండి. మీకు ముందు ముందు చూపిస్తారండి, ఒక్కొక్కటిలా చూపిస్తా. ఫస్ట్ నిమ్మ చెట్లు చూపిస్తున్నా. 1 బై 1 అన్నీ ఇక్కడే ఉన్నాయి. నాకు జామకాయలు తెచ్చింది కూడా ఇక్కడి నుంచే నాన్న, సీతాఫలాలు ఇక్కడి నుంచే. ఇవి నిమ్మ చెట్లు అండి, చూడండి ఒకసారి చూపిస్తున్నా. ఇవి నిమ్మ చెట్లు. ఇటు సైడ్కి వచ్చేసరికి నేను ఎప్పుడొచ్చినా మొత్తం తోట మొత్తం తిరుగుతూ అంటే నాకు కొయ్యడం భయం కొంచెం, నిమ్మగా అవి ముళ్ళులు ఉంటాయి. నానే తీసుకొస్తాడు నా దగ్గరికి. అదంతా నిమ్మ తోట. అంతవరకు నేను తిరుగుతూ ఉంటే తోటలో, కానీ నాన్న కొంచెం జాగ్రత్త 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 ఏమన్నా ఉంటే అంటూ ఉన్నా కూడా తోటలోకి వెళ్తే నాకు అవేం కనిపించవు. ఇది నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టు కాదు, నిమ్మ చెట్లు చాలా ఉన్నాయి. నేను కాకపోతే ఫస్ట్లోనే ఒక చెట్టు దగ్గర నిలబడి ఉన్నా. పాప వీడియో తీసుకుంటూ ఉంది, మీకు చూపించాలి కదా, అందుకే చెట్టు దగ్గరికి వచ్చి చూపిస్తున్నాను. ఇదంతా నిమ్మ తోట అండి. అది ఒక ఎన్ని చెట్లు వేస్తుంటారు నాకు అంత ఐడియా లేదు. ఇది మళ్ళీ ఎదురు దానిమ్మ చెట్టు అండి. ఇది ఆ దానిమ్మ చెట్టు చూపించాను కదా. ఇంకొస్తున్న మామిడి తోట, అదే మామిడి చెట్ల దగ్గరికి. ఇవి మామిడి చెట్లు అన్నీ. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పోతుంది. ఊరికలా అన్న ఏమన్నా రాలుతుందేమో అనేసి నాన్నగారిని చూస్తుంటేనా నాకు ఉండేది. నాకు ఇష్టమైన ప్లేస్, మంచిగా అనిపిస్తుందండి ఆ తోటకి వెళ్ళినప్పుడు. వెళ్తున్నా నాకు ఇష్టమైన చెట్ల దగ్గరికి. ఏంటి ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళేది, జామ చెట్లు అక్కడే ఉంది. ఒక సపోటా ఉంటుంది, పక్కన జామ చెట్టు ఉంటుంది. పరిగెత్తుకుంటూ వెళ్తున్నా, మీకు చూపిస్తా. ఫస్ట్ సపోటా అండి ఇది. ఇప్పుడిప్పుడే చిన్న చిన్నవి వస్తున్నాయి. అవన్నీ చిన్న చిన్నవి అమ్మ అంటుండు నాన్న. అన్నీ చిన్న పిందెలు అవి. ఇది నా జామ చెట్టు, నాకు ఇష్టమైన, నా ఫేవరెట్. ఎతుక్కుంటున్నా, అన్నీ పచ్చిగా ఉన్నాయి కానీ ఉన్నాయి 2, 3. అవి కొంచెం ఒకటి దొరికింది నాకు, దూర జామకాయ తీసేసుకున్నా. అది తీసుకోవడంతో నా హ్యాపీనెస్ చూడాలి. ఇంకా తినడం కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ మా నాన్న ఉన్నారు. చూపించాను కదా, ఇందాకే చూపించాను కదా మా నాన్న ఆ హీరో. మేము 4 సిస్టర్లు, అంత బాగా చూసుకుంటారు మా నాన్న. ఇదంతా తోట అండి. మా నాన్న గురించి మీకు మళ్ళీ వీడియోలో చెప్తా. ఇదంతా గడ్డండి, ఇందాక కొంచెమే కదా చూసింది. మొత్తం ఇదంతా మా తోట. నేను నాన్న మాట్లాడుకుంటూ వచ్చేస్తున్నాం. మా పాప వీడియో తీసుకుంటూ ఉంది, అన్నీ చెప్తూ వస్తున్నారు. నాన్న మీకు ఒకసారి చూపించాలి కాబట్టి తోటంతా చూపిస్తున్నా. ఆ చివరి ఉన్నాయండి సీతాఫలాలు, అక్కడంతా చెట్లు ఉన్నాయి, వెళ్ళలేరమ్మా అని చెప్పేసి నాన్న అన్నారు. అవునా నాన్న అన్న. ఇక్కడికి వచ్చేసరికి నిమ్మకాయలు అన్నీ రాలి ఉన్నాయండి. అవి చూస్తే అదొకలా అనిపించింది. ఒక్కొక్క టైంలో నిమ్మకాయలు చాలా రేటు ఉంటాయి, కానీ అవన్నీ రాలిపడి ఉన్నాయి. అవి చూడగానే ఏదోలా అనిపించింది. కానీ మీకు చూపించాలి అనుకున్న తోటను